పశ్చిమ గోదావరి జగన్నాథపురంలో వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లలో భారీగా వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలను ప్రధాన కూడలి వద్ద తగలబెట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని బీజేపీ పిలుపునిచ్చింది. కోరుట్లలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో త్రిశక్తి ఆలయం వద్ద మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు యాదగిరి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్లో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు భూ పరిష్కార వేదిక నిర్వహించారు. డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు పరిష్కారం వస్తుంది అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. వెన్నుపోటులో చంద్రబాబు దిట్ట అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో విజయనగరం జిల్లా మక్కువలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న దొర మాట్లాడారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బద్వేల్లోని గుంతపల్లి క్రాస్ రోడ్డు వెంట పెద్దిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు. బద్వేల్ పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరు ఒక చెట్టు నాటాలని ఫారెస్ట్ ఆర్ఓ నషీం అలీ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని టీడీపీ నాయకురాళ్లు సుగుణమ్మ, వనబాక లక్ష్మి కోరారు. తిరుపతిలోని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో టీడీపీ నాయకులు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో వారు మాట్లాడారు. వరి కొయ్యలు, పంట అవశేషాలు తగలబెట్టొద్దని రైతులకు భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల వ్యవసాయాధికారి నాగరాజు సూచించారు. వాటిని తగలబెడితే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అయ్యి పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. భూసారం తగ్గిపోతుందని నాగరాజు అవగాహన కల్పించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా నూరకప్పసగం వద్ద తుడా ఆధ్వర్యంలో వన మహోత్సవం జరిగింది. కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మొక్కలు నాటారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మొక్కలు నాటుతామని కలెక్టర్ తెలిపారు. చెట్టు నరికితే దాని స్థానంలో మొక్క నాటాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అనకాపల్లి జిల్లా కొండకర్ల అవను అనకాపల్లి అవఖండం నుంచి ఇండియన్ వాటర్ మెన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో నీటికి ఎంతో ప్రాముఖ్యం ఉందని బొలిశెట్టి సత్యనారాయణరావు అన్నారు. మానవాళికి నీటి ప్రాముఖ్యత గురించి రాజేంద్ర సింగ్, బొలిశెట్టి వివరించారు. మార్కాపురంలో ప్రైవేట్ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ రామాంజనేయ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక విద్యార్థిని బంగారు గాజులను లెక్చరర్ అపహరించినట్లు అభియోగంపై అరెస్టు చేశారు. ఈ విషయం బయట కానీ తల్లిదండ్రులకు కానీ చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, ప్రాణహానికైనా వెనుకాడనని బెదిరించినట్టు విచారణలో తేలింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్మల్ జిల్లా ఆరేపల్లిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మొక్కలు నాటారు. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడతామని ప్రమాణం చేశారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరులో జనసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన సీనియర్ నాయకులు నారా శేషు పాల్గొన్నారు. పర్యావరణాన్ని రక్షించాలంటే మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వాడకం మానుకోవాలని అప్పలనాయుడు సూచించారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై నందికొట్కూరు వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నెల 9న రాస్తారోకోకు పిలుపునిచ్చాయి. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి జనం నడ్డి విరిచిందని వామపక్ష నేతలు దుయ్యబట్టారు. ఉపాధి కూలీలకు పన్ను తగ్గడం, తగ్గ వేతనం, టైంకు కూలీలు డబ్బులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
సైబరాబాద్ పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీ నిర్వహించినట్లు టోర్నీ ఇన్ఛార్జ్ డీసీపీ సంజీవ్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఇరు జట్ల ప్రతినిధుల సమక్షంలో టోర్నీ డ్రాలు తీశారు. సైబరాబాద్ సిపి రమేష్ నేతృత్వంలో జరిగే ఈ టోర్నీలో మీడియా నుండి 6 జట్లు, పోలీసుల నుండి 3 జట్లు పాల్గొంటాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ముంబై 65 జాతీయ రహదారి విస్తరణ పనులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా పరిశీలించారు. సంగారెడ్డి నుండి పటాన్ చెరు వరకు జాతీయ రహదారి వెంట ఉన్న నాలాల పరిస్థితిని పరిశీలించి కబ్జాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కబ్జాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.